నైతిక విలువలనేవి పూర్తిగా పతనం వైపు వెళ్ళిపోతున్నాయి గురువుగారు. నైతిక విలువలు. ఆ పతనం అయిపోవడం వల్ల సమాజం ఎదుర్కొనే ముప్పులు అంటే ఏం చెప్తారు? నైతికత అనేసరికి ఒక లైంగిక విషయాన్నే ఎక్కువ తీసుకుంటారు. హ్మ్. కానీ నైతికతకు అర్థం అది కాదు. హ్మ్. అది కూడా అందులో భాగం. హ్మ్. లైంగికమైన అంకిత భావం కూడా ఒక భాగం. హ్మ్. లంచం తీసుకోవడం అనైతికమే కదా! అవును. అసలు ముందు ఆఫీస్‌కి ఆలస్యంగా వెళ్ళడం అనైతికం. అది మానమనండి. మానలేరు. ఒక అరగంట అటు ఇటు ఎప్పుడు అటే అయింది. ఇటు అవ్వలేదు. మళ్ళీ అటు ఇటు అంటాడు ఇక్కడ. అటు ఇటు లేదు అటే. ఇంటికెళ్ళేటప్పుడు మాత్రం అరగంట ముందెళ్ళిపోతాడు. హ్మ్. నైతికత అక్కడ మొదలవుతుంది. తండ్రి ఇంట్లో ఆఫీస్‌కెళ్ళడానికి చెప్పులు తుడుచుకుని లేదా బూట్లు దారం అల్లుకుని హ్మ్. తాడు ముడేసుకుని వెళ్ళిపోతాడే, ఆ సమయాన్ని తరచు పరిశీలించిన పిల్లాడు క్రమశిక్షణ తప్పడు. మా నాన్న ఎప్పుడు ఆ బూటు ముడేసుకునేటప్పుడు చూశాను నేను. 8:45 అని చూశాడంటే వరుసగా ఓ నెల పాటు అలా చూస్తే ఆ పిల్లాడు జీవితంలో తప్పు చేయడు. ఖచ్చితమైన సమయం పాటిస్తాడు. ఇది నైతిక విలువలు పడిపోతున్నమాట నిజం. దానికి కూడా మూల కారణంలోకి వెడితే నేను ఎదగాలి. మిగిలిన సమాజం ఏమైతే నాకే. హ్మ్. ఈ ధోరణి ఎంతవరకు వెళ్ళిపోయిందో ఇప్పుడు ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఈ స్వార్థం వ్యక్తుల్లో కాదు, దేశంలో ప్రవేశించింది. దేశంలో. ఇజ్రాయెల్‌ని మీరు గమనించండి. అమెరికా ట్రంప్‌ని గమనించండి. హ్మ్. ఈ చెలరేగి మాట్లాడుతున్న వాళ్ళని గమనించండి. అవును. వీళ్ళంతా ప్రపంచ నాయకులు. వాళ్ళు ఓ తల్లి బిడ్డలే. ఇందాక మనం అనుకున్నట్టు తల్లి గర్భంలోంచి జగన్మాత గర్భంలోకి వెళ్ళవలసిన వాళ్ళే. అవును. ఏ మతమైనా అంతే కదా! మరి ఏమైపోయింది? ఈ వ్యక్తి అహంకారం ఆయన్ని దేశ నాయకుడిగా ఎన్నుకునేసరికి దేశానికి అహంకారం అయింది. హ్మ్. చివరికి వీళ్ళందరూ ఏమవుతారో చూడండి. ఈ పెద్ద ప్రపంచాన్ని మీద పెద్దరికం చేస్తాం అనుకునే పెద్ద మనుషులు వాళ్ళ దేశంలోనే వ్యతిరేకించి దింపేస్తారు. జరగబోయేది అదే త్వరలో విడుదల అన్ని ముఖ్య కేంద్రాలు. అదే జరుగుతుంది. వాళ్ళ దేశంలో దించేస్తారు. చాలురా అబ్బాయి దిగు. హ్మ్. ఏదో పొరపాటు చేశాం. హ్మ్. అలా ఎన్ని జరిగాయి చరిత్రలో. హ్మ్. దాని నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఈ నైతిక విలువలు పతనం కాకుండా ముందు మనం ప్రతి వ్యక్తి అయినా ఆలోచించాల్సింది. నేను క్రమశిక్షణతో ఉంటున్నానా లేదా? నేను లంచం తీసుకోకుండా ఉంటున్నానా లేదా? నేను వివాహం అయింది నాకు. నా భార్యతోనో, నా భర్తతోనో తప్ప వేరే ఆలోచన లేకుండా నేను ఉంటున్నానా లేదా? ఆడిన మాట తప్పకుండా ఉంటున్నానా లేదా? ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి వ్రతం చేసుకుంటానని ఇచ్చిన మాట ఎంత ముఖ్యమో, హ్మ్. చిన్న పిల్లని సినిమాకి తీసుకెడతానని ఇచ్చిన మాట కూడా నా దృష్టిలో అంతే ముఖ్యం. ఎందుకంటే ఈ చిన్న పిల్లకి మహావిష్ణువు సత్యనారాయణ వ్రతం తెలీదు. హ్మ్. నువ్వు సినిమాకి తీసుకెడతానని చెప్పు. అదే హ్మ్. తెలుసు. హ్మ్. పొద్దున్నుంచి ఆ పిల్ల మా నాన్న నన్ను సినిమాకి తీసుకెడతా పాపం 10 మందికి చెప్పింది. హ్మ్. సాయంత్రం మనం ఏం చేసాం, సారీ అది కూడా తెలుగులో చెప్పకుండా ఎదవ ఇంగ్లీష్ మాట. యూ హ్యావ్ బిజీ వర్క్ అంటాడు. దానికి ఇలా 4 సార్లు జరిగేసరికండి ఆ పిల్ల మనస్సు ఎలా మారుతుందంటే, హ్మ్. మా నాన్న ఎప్పుడూ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. నేనెందుకు నిలబెట్టుకోవాలి? అవును. అది దీనికో 20 ఏళ్ళు రాగానే ఏం చేస్తుందో అందరికి తెలుసు. హ్మ్. అన్నీ అయిపోయాక వీడికి తెలుస్తుంది. అల్లారు ముద్దుగా పెంచాం. అలా పెంచడమే తప్పు. నేను అలా పెంచమని ఎవరు చెప్పారు? హ్మ్. అల్లారు ముద్దుగా అంటే ఏంటి? కోరిన కోరికలన్నీ తీర్చడం కాదు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? చిన్నది ఒక తప్పు పని అనుకోండి, మాట ఇవ్వకండి. హ్మ్. కుదరదని చెప్పండి. చేస్తా ఉన్నారు చేయండి. ఈ నైతికత ఇంట్లో మొదలవుతుంది, బయట కాదు. హ్మ్. ఇంట్లో తన తల్లిదండ్రులకు సేవ చేస్తున్నటువంటి దంపతులు అత్తమామలకు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే ఈ పిల్లలు వేరే ఆలోచన చేయరు. తప్పకుండా చేస్తారు. హ్మ్. అలాగే కార్యాలయంలో వ్యక్తితో మొదలవ్వాలి ఏదైనా సరే. ప్రతి వ్యక్తి నేను నీతిగా ఉంటున్నానా లేదా? ఇక కొంతమంది ఎలా మాట్లాడతారంటే మనం ఒక్కళ్ళం ఉంటే సరిపోతుంది. హ్మ్. ఒకళ్ళు ఉంటే రష్యన్ రచయిత టాల్‌స్టాయ్ అని మహానుభావుడు. అవునండి. ఆయన తన అవును గురుగారు. రచనల్లో ఒక చోట చెబుతాడు. నిన్ను నువ్వు బాగు చేసుకో. ప్రపంచంలో ఓ వెధవ తగ్గాడంటాడు. స్కౌండ్రల్ అంటాడు వాడి భాషలో. హ్మ్. ప్రపంచంలో ఒక వెధవ తగ్గాడు. నిజమే హ్మ్. కదా! హ్మ్. ఇప్పుడు మనం నైతికమైన విలువలకు కట్టుబడి ఉంటే ఒక వెధవ తగ్గినట్టే కదా! హ్మ్. పోనీ కానీ 140,00,00,000లో ఒకడు బాగున్నాడు చాలు. హ్మ్. హ్మ్. ఇలా ఎంతమంది ఉంటారండి? కొన్ని కోట్ల మంది ఉంటారు. అనుమానం ఏం లేదు. హ్మ్. అందరూ వెధవలేం కాదు ఇక్కడ. హ్మ్. హ్మ్. చాలా చేస్తున్నారు. అలాగే ప్రతి వ్యక్తి వింటున్నవాడు ఈ మాట నేను పాటిస్తున్నానా లేదా? ఇవాళ వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లో వచ్చాక పట్టుకున్న జబ్బేంటంటే, ఏదైనా ఒక మంచి మాట ఇవాళ మన ఇంటర్వ్యూలో కూడా గరికపాటి వారి నోటో, మీ నోటో 4 మంచి మాటలు వింటే, దీన్ని వెంటనే పంపేయి నొక్కేయి, వాట్సాప్. తోసేయి. అదేదో ఉంటది షేర్. వాట్సాప్. షేర్. హ్మ్. నేను ఇలా అందరికీ మంచి మాటలు పంపిస్తాను. వీడు పంపిస్తాడు, వాడు పంపిస్తాడు. చివరికి బంగాళాఖాతంలోకి పంపిస్తారు. హ్మ్. ఎవడు చేయడు. పాటించరు. అది. ఎందుకని? హ్మ్. ఆయన మంచి మాటలు పంపుతారనే ఖ్యాతి కావాలి. హ్మ్. అంటే మన సమాజంలో వ్యక్తుల్లో నైతిక విలువల లోపానికి ప్రధానమైన కారణం ఏంటంటే, హ్మ్.
మంచివాళ్ళుగా అనిపించుకోవడానికి మనం చేసే ప్రయత్నం మంచివాళ్ళుగా ఉండడానికి చేయడం లేదు. మనందరూ గొప్పవాళ్ళు అనుకోవాలి, మంచివాళ్ళు అనుకోవాలంటే వాళ్ళు ఉండరాదా? ఉమ్, ఉంటే అనుకుంటారు, అనుకోరు. నువ్వు ఉంటున్నావనే సంతృప్తి నీకు చాలు కదా. ఈ అనుకోవడానికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి? ఇది ఉంటే అప్పుడు ఈ నైతిక విలువల సమస్య ఉండదు. ఎప్పుడు నిజానికి వేళ అనుకోవడం కాదు, కృతయుగంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఉమ్, నైతిక విలువలు హిరణ్యాక్షుడితో కూడా ఉంది. ఇది ఉమ్. సమస్య కాదు. ఉమ్. ఆ వ్యక్తి అహంకారం దానికి ప్రధాన. అది ఇవాళ విషంలాగా వ్యాపించేస్తుంది. పెరుగుతుంది బాగా అంటే నాకు భయం ఏంటంటే వ్యక్తి స్థాయి నుంచి దేశం స్థాయిలోకి వెళ్ళిపోయింది. అదే గురువు. ఆ దేశం అంతు చూస్తా. ఎవరా దేశం? ఎవరా దేశం? గాజాలో ఉన్నది మనుషులే, మనుషులే. ఉక్రెయిన్లో ఉన్నది మనుషులే, ఇరాన్లో, ఇజ్రాయెల్లో అంతటా ఉన్నది మనుషులు. ఎవరంతు ఎవరు చూస్తారు? పైగా అందరూ అణువాయుధాలు ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత ప్రమాదం ఆ మాట అది. ఉమ్, ఇంక తర్వాత మేము వేస్తాం. ఎవరు వేసినా ఇంక మిగిలేదేం లేదు ఇక్కడ. ఉమ్, అందుకని ఆ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే మనం చాలా జాగ్రత్త పడవలసింది వ్యక్తిగత స్థాయి. ఎప్పుడు వ్యక్తిని విస్తృతం చేస్తే వ్యవస్థ, వ్యవస్థని తగ్గిస్తే వ్యక్తి, అంతకంటే